హాయ్ ఫ్రెండ్స్, ఇవి కాంచరకాయలు రాయలసీమలో దొరుకుతాయి. దీనిని క్లీన్ చేసుకొని కడిగి ఒక బౌల్లో వేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఒక 300 గ్రామ్స్ ఉన్నాయి ఇవి. 2 గ్లాసెస్ వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టాలి. ఒక స్పూను సాల్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తే బాగుంటుంది. అట్లా నేను చేత్తో వేసాను. ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లను రంధ్రాల బౌల్లో వేసేసి కొంచెం ప్యాన్ దగ్గర ఆరబెట్టండి. అయితే ముందు రోజు ఈవినింగ్ ఇలా చేసుకొని ఆరబెడితే చాలా బాగా వస్తుంది నెక్స్ట్ డే ఫ్రై. నేను మళ్ళీ ముందు రోజు ఉడికించి నెక్స్ట్ డే ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సినవి అదిగోండి అలా ఫ్రై అవుతే బాగుంటుంది. అట్లా చేస్తే బాగుంటుంది. 3 ఆనియన్స్, దానికి ఎండు కొబ్బరి, కొన్ని పప్పులు ఎక్కువ వేయద్దు, కొన్నిమే వేయాలి. కొంచెం 1.5 స్పూన్ కారం పొడి, కొంచెం సాల్ట్. ముందు దాంట్లో కూడా వేసాం కదా ఉడికించేప్పుడు, దీంట్లో కూడా కొంచెం సాల్ట్. అది పౌడర్ చేసి పెట్టుకోవాలా. ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేస్తేనే అవి కొంచెం బాగా వేగుతాయి, టేస్ట్ కూడా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ కాకరకాయలు వేయాలి. దాన్ని కాకరకాయలు అనొచ్చు, కాంచరకాయలు అనొచ్చు, ఏమైనా అనొచ్చులేండి. చేదు ఉంటుంది కనుక ఆ జాతికి సంబంధించింది. ఈ ఒక 5 మినిట్స్ అట్లా వేగిన తర్వాతనే ఆనియన్స్ వేయాలి. ఫస్ట్ ఆనియన్స్ వేస్తే అంత ఎక్కువ వేగిపోతాయి. ఒక స్పూన్ పసుపు. ఆనియన్స్ మాడిపోతాయి, ఇవి వేగవన్నమాట. అందువల్ల ఇవి ఫస్ట్ ఆయిల్లో కొంచెం వేగినాక ఆనియన్స్ వేస్తే బాగుంటుంది. ఆనియన్, కరివేపాకు వేసేసాను. ఆనియన్స్ వేసి కలిపిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 15 to 20 మినిట్స్ వేయించాలి బాగా. సిమ్లో పెట్టి వేయిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ మొత్తం కూరకు సరిపోయేంత సాల్ట్ని 3 భాగాలుగా వేసాను. ఇప్పుడు ఆ పౌడర్ చేశాను కదా, ఆ పౌడర్ వేసాను వేగిన తర్వాత. పౌడర్ వేసిన తర్వాత స్టవ్ని ఇమీడియట్గా ఇంకా ఆఫ్ చేసేసేయండి. ఆ పౌడర్ వేగితే టేస్ట్ మారిపోతుంది. తర్వాత ఒక స్పూన్ చక్కెర వేసాను. మీకు కొంచెం ఎక్కువ తీయగా ఉండాలంటే 2 స్పూన్లు వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను. ఇది పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలోకి. కాంచరకాయ ఫ్రై నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కాంచరకాయ రెడీ. ఇది పచ్చిమిరపకాయల పప్పు, కాంచరకాయ. బాయ్.